అందరికీ నమస్కారం అండి. మా తెలుగింటి ఛానల్కి స్వాగతం. మేము చిక్మంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో బస చేసామన్నమాట ఒకరోజు. చాలా బాగుందండి హోటల్ కూడా. చాలా అందంగా చెట్లతోని చూడండి, చెక్కతోనే కట్టారనమాట. అక్కడ చెక్కతోని పైననేమో పెంకులతో కట్టారు. మనం ఒకప్పుడు పెంకు ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అలాగే ఉన్నాయి అక్కడ మొత్తం. ఆ రూమ్స్ మొత్తం అలాగే కట్టారు. పైన కూడా రెడ్ కలర్ పెంకులు, ఇంకా వేరే కలర్ పెంకులు ఉన్నాయన్నమాట. ఇదేమో చింత చెట్టు అండి. చింత చెట్టుకి మనీ ప్లాంట్ ఎక్కించారు. చింత చెట్టు మనీ ప్లాంట్ ఎక్కిస్తే సిరులు కురిపిస్తాయేమో వాళ్ళకి తెలియదు, కానీ ప్రతి ఇంటి దగ్గర చింత చెట్టు ఉంటుంది, దానికి మనీ ప్లాంట్ ఉంటుందన్నమాట. ఇటు చూడండి, ఇటు కూడా చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. చాలా బాగుంది వాతావరణం అయితే. అదే స్విమ్మింగ్ పూల్ అండి. చూడండి, అక్కడ ఒక పుట్టలాగా తయారు చేశారు. చాలా చెట్ల మధ్యలో చాలా అందంగా ఉంది. మేమైతే అసలు ఆ చెట్ల మధ్యలోనే గడిపాం. రూము తీసుకున్నాం అన్నట్టే, కానీ ఎక్కువ శాతం బయటనే ఉన్నామన్నమాట. అంత పెద్ద చెట్లు, చింత చెట్లు ఇంట్లో ఉండకూడదని మనం అంటాం, కానీ వాళ్ళు మాత్రం ఇంట్లోనే పెంచుకుంటున్నారు. ఇది మామిడి చెట్టు అండి. మామిడి చెట్టు కూడా అసలు చిన్న చెట్టు, అంత చిన్న చెట్టు గుబురుగా, దానికి చాలా కాయలు ఉండేవట. ఇప్పుడు అన్నీ కోసేశారు, కొన్ని ఉన్నాయి. అంత చిన్న చెట్టు అసలు ఎన్ని కాయలు కాసిందో అండి. చాలా బాగున్నాయి చెట్టు కూడా, చిన్నగా ఉన్నాయి. మా ఛానల్ చూస్తున్నవారు కామెంట్ చేయండి, ఏమైనా తప్పులు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయాలి అని అనుకుంటున్నాను. మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదేమో దుబ్బ నారింజ అండి. ఇది కూడా చిన్న చెట్టే. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా కాయలు ఉన్నాయన్నమాట. చెట్టు నిండా కాయలు. చిన్న చెట్టుకి అన్ని కాయలు కాసాయన్నమాట. ఇదేమో వక్క చెట్టు అన్నమాట. వక్క కాయలు కూడా అసలు ఎన్ని కాసాయో. కొన్ని ముదిరినాయి అన్నమాట, అంటే ఎండిపోవడానికి వచ్చినాయి. కొన్ని ఏమో పచ్చిగా ఉన్నాయి. అసలు చెట్టు నిండా గుత్తులుగా ఉన్నాయి. చాలా మంచి వాతావరణం. పిచ్చుకలు, పక్షులు అన్నీ భలే ఉన్నాయండి. అసలు చాలా మంచిగా అనిపించింది. చూడండి అసలు చెట్లని ఎంత ఇదిగా పెంచుతున్నారు ఆ వాతావరణంలో, ఆ చెట్ల మధ్యలో. చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించిందండి.